రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది ఈ సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్కి సంబంధించినటువంటి ఈ కేసు అయితే ప్రస్తుతం మనతో పాటు హైదరాబాద్ డిఎంహెచ్ఓ వెంకటి గారు ఉన్నారు. అసలు ఈ టెస్ట్ ట్యూబ్ బేబీస్ గురించి అంటే ఈ టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్స్ గురించి ఎలాంటి మొత్తం గైడ్ లైన్స్ ఉంటాయి, అలాగే వాటిపైన ఏవైనా నియంత్రణ ఉంటుందా, అసలు వాటిని వీళ్ళందరూ కూడా వాచ్ చేస్తారా, డిఎంహెచ్ఓ కానీ ఇతర హెల్త్ సెక్టర్ అధికారులు వాచ్ చేస్తారనేది కూడా అడిగి తెలుసుకుందాం. హలో సార్. సార్, ఈ సృష్టి సంబంధించినటువంటి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ పైన గతంలో కూడా కేసులు అయినట్టుగా చెప్తా ఉన్నారు. అయినా కూడా ఎట్లా వాళ్ళు మళ్ళీ నిర్వహిస్తూ ఉన్నారు ఆ కార్యకలాపాలన్నీ? సో ఏ కార్యక్రమం అయినా వాళ్ళు అనధికారికంగా నిర్వహిస్తూ ఉన్నారు. సో ఆమె బ్రాంచెస్ కూడా చాలా ఉన్నట్టు తెలుస్తూ ఉంది. మనకు హైదరాబాద్లో చూసుకుంటే కూకట్పల్లి, రంగారెడ్డి, ఆ తర్వాత వైజాగ్, విజయవాడ, ఇట్లా ఇంకా డిఫరెంట్ సెంటర్స్లో ఉన్నట్టు కూడా చెప్తా ఉన్నారు. సో బేసికల్గా ఒక టెస్ట్ ట్యూబ్ సెంటర్ పెట్టాలి అంటే ఐవీఎఫ్ సెంటర్ అంటారు వీటిని. సో వీటికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు అప్లై చేసుకోవాలి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు అప్లై చేసుకున్న తర్వాత ఒక ఫార్మాట్ అనేది వాళ్ళకి డౌన్లోడ్ అవుతుంది. ఆ ఫార్మాట్ డౌన్లోడ్ అయిన తర్వాత ఆ ఫార్మాట్ను నింపాల్సి ఉంటుంది. కన్సర్న్డ్ డీడీస్ ఏదైతే అమౌంట్ ఉంటుందో దాన్ని ఫిలప్ చేయాలి. సో లెవెల్ 1కు సర్టెన్ అమౌంట్ అండ్ లెవెల్ 2కు సర్టెన్ అమౌంట్, సరగసికి సర్టెన్ అమౌంట్ ఉంది. సో ఈ అమౌంట్ పే చేసుకొని స్టేట్ గవర్నమెంట్కి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. స్టేట్ గవర్నమెంట్కి అప్లై చేసుకున్న తర్వాత స్టేట్ గవర్నమెంట్ నుంచి టీం వెళ్తుంది ఆ సెంటర్కు. టీం వెళ్ళేసి ఆ టీము వెరిఫై చేస్తుంది, అంటే ఇక్కడ ఐవీఎఫ్ సెంటర్ నడపడానికి కావాల్సిన ఫెసిలిటీస్ ఉన్నాయా లేదా. ఆ టీం వెరిఫై చేసుకొని రిపోర్ట్ అనేది గవర్నమెంట్కి ఇస్తుంది. గవర్నమెంట్కి ఇచ్చినప్పుడు గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ నుంచి వాళ్ళకి పర్మిషన్ అనేది వస్తుంది. ఆ విధంగా మనకు హైదరాబాద్లో చూసుకుంటే కనుక దాదాపు 158 సెంటర్లు, అంటే బ్యాంక్, ఏఆర్టీ బ్యాంక్స్, లెవెల్ 1, లెవెల్ 2 సరగస్ సెంటర్స్ కలుపుకొని దాదాపు 158 నోటిఫైడ్ సెంటర్స్, గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చిన సెంటర్స్ మన హైదరాబాద్లో ఉన్నాయి. ఇప్పుడు మీరు సరోగసి బోర్డు మెంబర్గా కూడా మీరున్నారు ప్రజెంట్. అయితే ఈ సృష్టి ఏదైతే మనకి బేబీ సెంటర్ ఉందో, టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ ఉందో, దానికి పర్మిషన్స్ గతంలో క్యాన్సిల్ అయినప్పటికీ కూడా మళ్ళీ ఎట్లా ఈ కార్యకలాపాలు చేస్తూ ఉన్నారు? అలాగే ఆవిడ లైసెన్స్ కూడా రద్దు అయిపోయింది, 2021లోనే రద్దు అయిపోయినటువంటి లైసెన్స్ ఉంది. ఆ లైసెన్స్ని పెట్టుకొని ఎట్లా ఈ ట్రీట్మెంట్ అంతా చేస్తుంది? సో అదే ఇప్పుడు ఇంతకుముందు ఆమెకున్న క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ కానీ పీసీపీఎన్టీ యాక్ట్ కానీ రద్దు అయిపోయింది. ఎందుకంటే అప్పుడు ఎన్ఎంఐసి సెంటర్ వచ్చింది, దాన్ని విజిట్ చేసింది, స్కాన్ సెంటర్ను సీజ్ చేయడం జరిగింది. ఆ తర్వాత స్కాన్ సెంటర్ అనేది కోర్టులో కూడా మేము పెట్టడం జరిగింది. కోర్టులో తర్వాత మనము పర్మిషన్స్ ఇవ్వరాదు, కోర్టులో కేసు ఉన్నప్పుడు కాబట్టి ఆమెకు రెన్యువల్ అనేది ఏది కానీ మేము ఇవ్వకుండా పోవడం జరిగింది. సో ఎప్పుడైతే అది రెన్యువల్ అవుతుందో ఏ విధంగానూ నేను కూడా రన్ చేయడం లేదనేది కూడా ఇచ్చింది, మేము క్లోజర్ ఇవ్వడం అనేది జరిగింది. సో ఈ విధంగా అయిన తర్వాత అండ్ ఎవ్రీ ఇయర్ మా డిఎంహెచ్ఓస్ ఏదైతే ఉంటారో, మన డిప్యూటీ డిఎంహెచ్ఓస్ కానీ మా డాక్టర్స్ ఎవరైతే ఉంటారో ఇయర్లీ అట్లీస్ట్ వన్స్ అన్న మనకు ఉండే క్లినిక్స్ అన్నీ కూడా విజిట్ చేస్తూ ఉంటారు. సో ఆ విధంగా ఆ ఏరియాకి సంబంధించిన డిప్యూటీ డిఎంహెచ్ఓ కూడా విజిట్ చేయడం అనేది జరిగింది. విజిట్ చేసినప్పుడు అది క్లోజ్ ఉండడం కూడా జరిగింది. సార్, ఇప్పుడు యథేచ్ఛగా ఇంత దర్జాగా వీళ్ళు ఈ కార్యకలాపాలు చేస్తూ ఉన్నారు, ఓ పక్క సరోగసులు చేస్తూ ఉన్నారు, ఐవీఎఫ్లు చేస్తూ ఉన్నారు, అసలు మీ దృష్టికి రాలేదా? అది నా దృష్టికి రాలేదు. అది ఎందుకు రాలేకపోవడానికి కొన్ని రీజన్స్ ఉన్నాయి. అది ఎందుకు అంటే బేసిక్గా ఒక క్లినిక్ అనుకోండి, మనకు ఓపీ చూసే క్లినిక్ అంటే పేషెంట్స్ వస్తూ పోతూ ఉంటారు కాబట్టి తెలుస్తూ ఉంటుంది. లేదు హాస్పిటల్ ఉంటుంది అంటే సర్జరీస్ అవుతాయి, అవైతే అని అన్నప్పుడు ఏంటంటే ప్రజల పబ్లిక్ మూవ్ కూడా అక్కడ ఎక్కువగా ఉంటుంది. ఇది ఏంటంటే ఈ సెంటర్లో బంద్ ఉంది, మా వాళ్ళు పోయినప్పుడు కూడా బంద్ ఉంది. ప్లస్ ఇక్కడ వచ్చే వాళ్ళు కూడా ఇప్పుడు సరగసికి వచ్చినా ఐవీఎఫ్ దానికి వచ్చినా సర్టెన్ ప్రొసీజర్ ఫాలో కావాలి వాళ్ళు, బట్ వాళ్ళకు కూడా తెలుసు సర్టెన్ ప్రొసీజర్ ఫాలో కావడం. సో దే విల్ ఆల్సో వాంట్ టు కమ్ సీక్రెట్లీ అండ్ దిస్ పర్మిషన్ లేదు కాబట్టి ఈమె కూడా సీక్రెట్గా ఈ ఆపరేట్ చేయడానికి అవకాశం ఉంది. సో ఆ విధంగా సీక్రెట్గా నడుస్తుంది కాబట్టి మనకు పోయినప్పుడు క్లోజ్ ఉంది కాబట్టి మాకు తెలిసే అవకాశం అనేది చాలా తక్కువగా ఉంది. సార్, ఇప్పుడు గతంలో కూడా లింగ నిర్ధారణ పరీక్షలు చేశారు, ఆ ఎక్విప్మెంట్ అంతా మీరు సీజ్ చేశారు. బట్ ఓకే, ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఈ సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్స్లో అలాగే అంటే ఇప్పుడు సిటీ మొత్తంలో ఉన్నటువంటి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్స్ కానీ ఫర్టిలిటీ సెంటర్స్ నుంచి కానీ పూర్తి డేటా మీరు ఏమైనా తీసుకుంటారా? అసలు మీకు ఎవరికి వాళ్ళు డేటా ఇస్తారు, ఎంతమందికి మేము సరోగసిలు చేసాము, అలాగే ఐవీఎఫ్లు కానీ ఐయూ బేబీలు కానీ ఇచ్చామని కానీ ఎవరికి చెప్తారు? అసలు ఏంటిదంతా? అంటే ఇప్పుడు ఈ డేటా ఏం చేస్తున్నాం అనేది కూడా టోటల్గా ఆన్లైన్లో స్టేట్కి పంపించడం అనేది జరుగుతుంది. ప్రతిదీ కూడా స్టేట్కి వెళ్ళిపోతుంది. ప్రతి టెస్ట్ ట్యూబ్స్ ఐవీఎఫ్ సెంటర్ నుంచి కూడా ఇన్ఫర్మేషన్ అనేది పోతుంది. సో చెకింగ్స్ అనేది కూడా జరుగుతాయి. అలా బ్లైండ్గా ఏది జరగదు. ఇది అన్నోటీసులో జరుగుతుంది కాబట్టి ప్లస్ అన్రిజిస్టర్డ్లో జరుగుతుంది కాబట్టి అది సీక్రెట్గా జరుగుతుంది. అంతేగాని అది కూడా అప్పుడప్పుడు క్లోజ్గా ఉండి జరుగుతుంది. ఇప్పుడు మీరు ఈ కేసులనే చూసుకుంటే కనుక ఆమె ఇక్కడ కేసును బుక్ చేసుకుంది,
వైజాగ్లో దాన్ని డెలివరీ కనింది, వైజాగ్లో బేబీని అప్పచెప్పింది అనింది. యాక్చువల్లీ ఇది సరగసినే జరగలేదు. ఆఖరికి వేరే కపుల్ యొక్క బేబీని వాళ్ళకి అప్పచెప్పడం జరిగింది. అసలు యాక్చువల్ దిస్ ఇస్ నాట్ ఎ సరగసీ ప్రొసీజర్. అది నథింగ్ బట్ బేబీని ఇల్లీగల్గా ఇవ్వడం. అసలు ఇది డిఫరెంట్, ఇది కేసు. అసలు ఇది సరగసి అని మనం అనుకుంటున్నాం, కానీ దిస్ ఇస్ నాట్ యాక్చువల్ సరగసి. రైట్ సార్, ఇప్పుడు ఏఆర్టీ సెంటర్స్ ఏవైతే ఈ స్పర్మ్ని అంటే మొత్తం స్టోర్ చేసేటువంటి స్టోర్స్ ఏవైతే ఉంటాయో, అక్కడ డంప్ చేసేటువంటి స్టోర్స్ ఏదైతే ఉంటాయో అక్కడ మాత్రమే ఈ ఫర్టిలిటీ సెంటర్స్ అనే వాళ్ళు ఈ స్పర్మ్ని కలెక్ట్ చేసుకోవాలి. కానీ బయట నుంచి అసలు రోడ్ సైడ్ వెళ్ళే వాళ్ళని, అనామకుల నుంచి స్పర్మ్ని వాళ్ళు ఇక్కడ సెలెక్ట్ చేసుకొని తీసుకుంటా ఉన్నారు. అలాగే ఆ యొక్క స్పర్మ్ని బయటికి పంపిస్తున్నారు. అహ్మదాబాద్ కానీ, కోల్కతా కానీ ఇతర రాష్ట్రాలకు పంపించి కూడా ఈ యొక్క స్పర్మ్ రాకెట్ నడిపిస్తున్నట్టుగా కూడా ఆరోపణలు ఉన్నాయి. సో అలాంటి సెంటర్స్ ఎవరైనా మీ దృష్టికి వచ్చినా, మా దృష్టికి వచ్చినా, మీడియా దృష్టికి వచ్చినా, పబ్లిక్ దృష్టికి వచ్చినా దయచేసి మా దృష్టికి తీసుకొని రండి. ఏంటంటే చాలామంది యువకులు ఏంటంటే ఈరోజు 1000 రూపాయలకో 1500లకో ఏదో ఇది అవుతూ ఉన్నారు. ఈజీ మనీ కోసం ప్రతి ఒక్కరు అలవాటు పడుతున్నారు. ఈ ఈజీ మనీ వల్ల ఇలాంటి ఇష్యూస్ అనేది జరుగుతూ ఉన్నాయి. అండ్ బట్ ఆఫ్టర్ ఆల్ ఆ తర్వాత ఎక్కడో చీట్ అనేది కూడా జరుగుతూ ఉంది. కాబట్టి అలాంటి విషయాలు జరగకుండా మీరు మీడియా తరఫున కూడా దీన్ని దృష్టిలోకి తీసుకురమ్మని చెప్పి మేము కోరుతా ఉన్నాం. రైట్. సో సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ ఏదైతే నిర్వాహకం ఉందో, అసలు ఒక తల్లి గర్భంలో ఉన్నటువంటి బాబుని, ఒక పాపని వేరే ఇంకొక కపుల్కి కూడా ఇచ్చారు. అంటే వేరే దంపతులకు కూడా సరోగసి ద్వారా మీ బాబే ఈ తల్లి గర్భంలో పెరిగాడంటూ కూడా వాళ్లకు మాయమాటలు చెప్పి ఈవెన్ అదొక రకమైనటువంటి చైల్డ్ ట్రాఫికింగ్ కిందకి వస్తుందంటూ కూడా మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది డిఎంహెచ్ఓ వెంకటి గారు. సో ఇలాంటి ఘటనలు ఏమైనా ఉంటే కనుక ఖచ్చితంగా వైద్య శాఖ అధికారులను అలాగే పోలీసులను కూడా సంప్రదించమంటూ కోరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ సంజుతో విజయ్, బిగ్ టీవీ, హైదరాబాద్ నుండి.